మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరిగింది. అలియాబాద్ మున్సిపాలిటీలో వివాదం ముదిరింది. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కాంగ్రెస్ దాడిపై కమిషనర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తనపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు మల్లారెడ్డి. పోయినప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోతారా, ఓడిపోయిన పోతారా? ఎమ్మెల్యే పోయినప్పుడు నువ్వు అసెంబ్లీలో పోయి కాలు పట్టుకుంటు ఇంటికి పోయి దమ్మే కదా నీకు. దాడి చేసిన వీడియో వైరల్ చేసుకొని కాదు, దాడి చేసింది వీడియో లేదాడ ఫోటో ముందుగా కెమెరాలో కిప్పు పెట్టి అది కాదు. ఏ వీడియో ఎవరు తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలా కొట్టకుండా కొట్టేని చూపించచ్చు. ఓటమి భయంతో గెలిచే దమ్ము లేక ఏం చేసిండని గెలుస్తాడు తమ్మి. ఏ పేదవానికి ఇల్లు ఇచ్చిండు, ఏ పేదవానికి పెళ్లి చేసిండు, ఏ పేదవానికి ఏం చేసిండని ఆయన. అరే అందరి కష్టపడ్డ సొమ్ములన్నీ గుంజుకుంటుండు. పుస్తలమ్మి, మెట్టెలమ్మి, భూములమ్మి అని పిండ పదాలకు పెడుతుర్రు మా వాళ్ళు. మా మీద దాడి అవసరమేముంది? పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా, వాళ్ళనేమో దూషించినామా, వాళ్ళనేమో నట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా, వాళ్ళ కోసం మాట్లాడినామా? ఏది లేదు. ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎట్లయితుంది? అరే ప్రజలకు వండ్రి, ఓట్లు అడుగుండ్రి, వాళ్ళకి నీళ్ళు ఇయ్యండి, కరెంట్ ఇయ్యండి, మీరు చెప్పి ఇచ్చిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేయండి, గాపని చేయండి. కానీ మా మీద పని చేసేవాళ్ళ మీద మేము ఊరంతా రోడ్లు వేపించినాం, 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ మెప్పొందినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు. అది చేయాలి. కానీ ఇదేందే దౌర్జన్యము? భయాందోళన చేసి వాళ్ళంతా బూతులు కబ్జా పెట్టి ఏసీపీ సిఐ దగ్గర ఉండంగా మా మీద దాడి, కోడిగుడ్లతోటి ఏసీపీని సిఐని గంటన్నర సేపు వాళ్ళు ఉండగానే దాడి. ఇది ఎట్లా ఇదైతుందా? వాళ్ళు లేకపోతే అది వేరే విషయం. వాళ్ళ ముంగట దాడి జరుగుతుంది. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ గారు మేడంకు చెప్పినాం, తప్పకుండా సానుకూలంగా. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా మల్లారెడ్డి గారి పైన ఇంట్లో ఉండగా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకునే ఎందుకు వచ్చినటువంటి ఒక కార్యకర్తల పైన రాళ్లతో కొట్టి తలకాయలు బలగొడుతూ